ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నామస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे. శ్రీ శ్రీ రాధా గోవిందుల వారికి జై. ధ్యాన యోగం మనకి అర్జునుడికి మనకి శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క ఉపదేశం ఆయన యొక్క అర్జున విషాద యోగంలో చూశాం కదా. అర్జునుడికి వైరాగ్యం ఎందుకు, ఈ మహాభారత యుద్ధంలో బంధుమిత్రులను సంహరించాలని వైరాగ్యం కలిగింది కదా. వైరాగ్య నివృత్తి కొరకై జ్ఞాన మార్గాన్ని సరి అయిన పథాన్ని నిర్దేశించమని భగవానుని శరణు వేడారు. శరణు వేడినందుకు భగవంతుడు మొట్టమొదటి 2వ అధ్యాయం గీతాసారమైన ఆత్మ అనాత్మ విశ్లేషణంగా చెప్పడం జరిగింది. మనం దేహం కాదు ఆత్మ అని తెలుసుకోవాలని. కర్మయోగం ద్వారా తదుపరి జ్ఞానయోగం ద్వారా ఎలాగ భగవంతుడిని చేరుకునే విధానాలు భగవంతుడు చెప్పడం జరిగింది. మనము నిన్నటి అధ్యాయంలో కృష్ణ భక్తి భావనలో కర్మ సన్యాస యోగము చూసాం కదా. భక్తి భావనలో ఎలాంటి కర్మలు చేయాలని ఈరోజు భగవంతుడు ఈ 6వ అధ్యాయంలో ధ్యాన యోగం అంటే అష్టాంగ యోగం గురించి వివరించబోతున్నారు అన్నమాట. హరే కృష్ణ. ముందుగా అష్టాంగ యోగం గురించి వివరంగా తెలుసుకుందాము. నిన్న చాప్టర్లోనే కొద్దిగా మనం చెప్పడం జరిగింది. అంటే ఈ హృదయస్థ పరమాత్మ కానీ మనకి జ్ఞానులు వెళ్ళే బ్రహ్మజ్యోతి కానీ ఏదైనా భగవంతుని యొక్క పాక్షిక అంటే పార్షియల్, భగవంతుని సంపూర్ణంగా కాదనమాట, కొంతవరకే తెలుసుకోగలుగుతారు. అవి 2 కష్టమైనటివే. మనకి జ్ఞానయోగం అనేది కష్టమే, జ్ఞానాన్ని అన్వేషించడం. అలాగే ఈ ధ్యాన యోగం కూడా కష్టసాధ్యమైంది. అయినా ఒక నిర్దేశిత పద్ధతిలో అంచెలంచెలుగా మెట్లు ఎక్కుతూ ఇంద్రియాలు నియమించి యోగము అంటే అష్టాంగ యోగం కంటే కూడా ఒక యోగమునికి ముందు ఒక యోగికి ఉండవలసిన లక్షణాలు, బ్రహ్మభూత స్థితికి యోగి ఎలా చేరుకోవాలి, భక్తి యోగిగా ఎలా మారుతారు, ఆ భక్తిలో భగవంతుణ్ణి పొందగలిగే స్టేజ్కి ఎలా వస్తారు అనేది భగవంతుడు ఈ చాప్టర్లో చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ. ఆత్మ సంయమ యోగం అంటారు. శ్రీ భగవాన్ ఉవాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ నానిరగ్ని స చ క్రియః
చాక్రియ భగవానుడు పలికెను. తన కర్మఫలాల పట్ల అపేక్ష లేకుండా తన కర్తవ్యాలను ఆచరించేవాడు సన్యాసాశ్రమంలో ఉన్నవాడు అతడే నిజమైన యోగి. అంతేగాని అగ్నిహోత్రాది కర్మలు మానేసినంత మాత్రాన కాదు. మనము జనరల్ గా సన్యాసుల్ని చూస్తూనే ఉంటారు, కాషాయ వస్త్రాలు ధరించి ఎక్కడో ఉంటారు. కొందరికి అన్ని బాధ్యతలున్నా వదులుకొని సన్యాసం పుచ్చుకుంటారు. సన్యాసులకి ఒక నియమం ఉంది, వాళ్ళు ఎవరైనా పెడితే స్వీకరించాలి, భిక్ష స్వీకరించి తిని వాళ్ళ జ్ఞానోపదేశం చెయ్యాలి. కానీ వాళ్ళ అగ్ని హోత్రాది కర్మలు అంటే అగ్ని అంటించుకొని అవన్నీ చేయడము వాళ్ళకి చేయకూడదు అన్నమాట. అంటే తన కర్మ ఇంట్లో గృహస్థుల్లోగానే ఉంటూ ఎలా అవన్నీ నిరాటంగా అంటే సంగత్వం లేకుండా తన కర్మఫలాల పట్ల అపేక్ష లేకుండా కర్తవ్యాలను ఆచరించే వాళ్ళే నిజమైన సన్యాసి. అంతేగాని చేయాల్సిన కర్మలన్నీ విడిచిపెట్టేసి వదిలిపెట్టేసి ఉండడమే అంటే శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే కర్మను అనుసరించాలి. అది ఇక్కడ చెప్తున్నారు. అతనే పూర్ణుడైన సన్యాసి. కానీ ఇవి భౌతిక కర్మల నుంచి వదిలేసుకుని ముక్తి కోసం వెళ్ళిపోతామని చెప్పేసి అంటుంటారు కదా, అంటే మీ భగవంతుల్లో లీనమైపోవాలి, సాయుధ్య ముక్తి అంటారు బ్రహ్మ. అది కానీ ఈ విషయ కర్మలన్నింటికంటే కూడా విరమణ పొంది యోగం చేస్తూ ఉంటారు కదా, వీళ్ళు యోగాభ్యాసం చేస్తూ ఉంటారు, వాళ్ళు యోగం ఆచరించే వాళ్ళు కూడా ఈ సన్యాసులు భగవంతుణ్ణి లో లీనమైపోవాలని ఒక కోరిక ఉంటుంది. ఈ ధ్యాన యోగం ఆచరించే వాళ్ళకు కూడా ఒకంత సిద్ధులు నాశించి చేసే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఇది భక్తి యోగి మాత్రమే నిస్వార్థంగా భగవంతుని ప్రీత్యర్థమే కర్మలు చేస్తారు అని ఇక్కడ మనకి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మనకు ఈ ధ్యానంలో కానీ మనము ఏ యోగం ఆచరించాలన్నా ముందుగా కంట్రోల్ పెట్టుకోవాల్సింది మైండ్. అది మన మనసు ఎలా ఉంటుంది అనేది, మనసు యొక్క స్వభావము మనకి ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. అంటే ఆ మనస్సుని ఎలాగా కంట్రోల్లోకి తెచ్చుకుంటేనే మనసు మానవునికి మిత్రుడా శత్రువా అది మనకి 5-6 శ్లోకాల్లో చెప్పబడుతుంది అనమాట. ఎందుకంటే మనస్సు సహాయంతోనే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ అందుకే బద్ధ జీవితం, మనమంతా భౌతిక జగత్తులో ఉన్నాం కదా, మనకి మనస్సే మిత్రుడు శత్రువు అయ్యింది. అది ఎలా మిత్రువు శత్రువుడు అంటే యోగ పద్ధతిలో మనకి మనస్సే ముఖ్యమైన విషయం అన్నమాట. మనకి ఇక్కడ కూడా వచ్చింది, గత 3వ అధ్యాయంలో మనకు వస్తుంది, ఇంద్రియాలన్నీ ఎలా గ్రహించుకోవాలి. ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటే మనస్సు బుద్ధి లాగుతూ ఉంటున్నా కానీ పరిగెడుతూ ఉంటుంది అనమాట ఆ ఇంద్రియాలని. అంటే ఇంకా ఆత్మ అంటే మనకు మనస్సుని కంట్రోల్ కూర్చొని ఉంటుంది మనకి దేహిలో. ఈ రకంగా ఇంద్రియాల ప్రభావానికి ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరికి ఉంటాయి, కోరికలు అనేటివి ఉంటాయి. ఎందుకంటే అది సహజం. ఇది ఇక్కడ దానిని మనం కంట్రోల్లో పెట్టుకోవడమే బంధ కారణము, ముక్తి కారణము. ఎవరైతే కంట్రోల్లో పెట్టుకుంటారో వాళ్ళకి ముక్తి మార్గాన పయనిస్తారు. కంట్రోల్ లేని వారు బంధ కారణం అవుతుంది అన్నమాట. అట్లాంటప్పుడు మనస్సు ఎలా ఉంటుందంటే మిత్రుడుగా ఉండడం. మనసు జయించిన వాళ్ళకి మనస్సే ఉత్తమ మిత్రుడు, జయించలేని వారికి మనస్సే గొప్ప శత్రువు అనమాట. అంటే మిత్రునిగా చేసుకోవాలనేది ఈ అష్టాంగ యోగపు ముఖ్యమైన ప్రయోజనం అనమాట. ఆ మనసు జయించినప్పుడు మనకేమైతుంది, మన హృదయస్థ పరమాత్మ మనకి భగవంతుడి ఆజ్ఞలకి కట్టుబడి ఉంటుంది. మన మనస్సు భగవంతుడే లోపల నుంచి మనకి ఇస్తారనమాట. ఆయన ఆజ్ఞలకే మనము వర్తిస్తూ ఉంటాం. శత్రువు అయినప్పుడు ఆ మనసు ఏది కోరితే అది ఆ చెడు అలవాట్లకి బానిసైతారు. అందుకే మిత్రుడుగా ఉన్న మనసుకి ఏ లక్షణాలు ఉంటాయి అనేది ఇక్కడ చూద్దాం. వాళ్ళు సరైన మార్గాన్ని అనుసరిస్తారు. ప్రగతిశీల మరియు ఆరోగ్యమైన ఎంపికలు ఉంటాయి. ఇంద్రియ భోగం నుండి వైరాగ్యం ఉంటుంది. ఫలితము స్వేచ్ఛ మరియు ఔన్నత్యం అన్నమాట. మనసు కోతి వంటిదని చెప్తాం కదా, ఎట్లా అంటే అటు పోతూ ఉంటుంది. మనసు శత్రువు అయినప్పుడు కామము, కోపము, దురాశ వంటి పాపపు చర్యల్ని అనుసరిస్తుంది. చిరాకు, ఆందోళన మరియు తప్పుదారి పట్టిస్తుంది. ఇంద్రియ భోగంపై మమకారము, ఫలితము పతనము మరియు బంధము అన్నమాట. అది ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే చేయలేని వాళ్ళకి
మనసును కంట్రోలు. మనసు గొప్ప శత్రువు. మనసును జయించిన వాడు శాంతిని పొందితే పరమాత్మను చేరినట్టు వాడే అవుతాడనమాట. అలాంటి మనుషునికి ఇక్కడ ఏమైతుంది, మంచి పరమాత్మ సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు, మాన అపమానాలు అన్నిటి కూడా ద్వంద్వాల నుంచి విముక్తి పొందింటాడు కాబట్టి వైరాగ్యం వస్తుంది. ఔన్నత్యమైన ప్రగతి పథంలో ముందుకి వెళ్తారన్నమాట. ఓకే, మైండ్ ఈజ్ లైక్ ఫైర్. మనకి ఒక అగ్ని అనేది ఎలా ఉపయోగించుకోవచ్చు. మనకు పూర్వం కూడా రైలు ఇంజన్లు ఉండేటివి, పొగతో అది మనం బొగ్గుతో నడిచేటివి, అగ్ని వేడికి ముందుకెళ్ళేటివి. ఇలా రాకెట్ వెళ్తుంది, వెనక నుంచి అతి అపారమైన వేడి ఉంటుంది. ఇంధనం మండితేనే మనకి పెట్రోల్తోనే వెళ్తూ ఉంటాయి ఫ్లైట్స్. అదే ఇంధనమే ఏం చేస్తుంది, అగ్ని ఇక్కడ కాల్ చేస్తుంది. అంటే దాన్ని ఉపయోగించుకునే విధానం, అంటే మన మనస్సుని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి. మైండ్ ఈజ్ లైక్ ఫైర్. వెన్ కంట్రోల్ ఇట్ కెన్ మేక్ మిరాకిల్స్ హ్యాపెన్. వెన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ కెన్ బర్న్ డౌన్ ఎవ్రీథింగ్ ఇన్ సైట్. ఓకే, యుక్త ఇతి ఉచ్యతే యోగే. భగవంతునితో సంబంధం కలిగి ఉన్నవాడు యోగి. అసలు అన్నిటికీ మనకు ఈ చాప్టర్ల పేర్లన్నీ యోగమే వస్తాయి. యోగము అంటే అర్థమేమి, భగవానునితో కలయిక, ఎలా కలుసుకోవాలి భగవంతుని అనేదే మనకు చెప్తారనమాట. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచన. ఇలాగా మనసును కంట్రోల్ పెట్టుకుని జ్ఞానం, గత చాప్టర్ మనకి 4వ చాప్టర్ జ్ఞానయోగం కదా. అటువంటి జ్ఞానం ఏంటి, ముందు నేను దేహాన్ని కాదు ఆత్మని తెలుసుకునే జ్ఞానం కాక భగవంతుని గురించి కూడా తెలుసుకునేదే జ్ఞాన విజ్ఞానం అన్నమాట. అలాంటి జ్ఞాన విజ్ఞానచే పూర్తిగా సంతుష్టుడైనప్పుడు ఆత్మానుభవంలో నెలకొన్నవాడిగా చెప్పబడి యోగిగా పిలువబడతాడు. తెలుసుకున్నాక అనమాట. అతనికి ఎలా ఉంటుంది, నిగ్రహంతో ఉంటాడు, ఆత్మ నిగ్రహంతో ఉంటాడు, ఆధ్యాత్మిక స్థితిలో ఉంటాడు. అటువంటి మట్టి, రాళ్ళు, బంగారం అన్నీ ఒకే దృష్టితో చూస్తారు. అతను ఎదురుగా బంగారం పెట్టినా మట్టితో సమానమే అనమాట. వాళ్ళకి అంత నిగ్రహము వాళ్ళు పొందగలిగి ఉంటారనమాట. ఎందుకంటే భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలంటే మన ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకుంటేనే కానీ మనసులో కల్మషం పేరుకుని భగవంతుణ్ణి మనం దర్శించలేమన్నమాట. కేవలము భక్తియుత సేవ ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో పయనించినప్పుడే, మన ఇంద్రియాల కంట్రోల్లోకి వచ్చినప్పుడే భగవంతుడు అవగతమవుతాడు. అందుకే కదా నవవిధ భక్తి మార్గాలు చెప్పాం, హరే కృష్ణ మహామంత్ర జపం, ఇవన్నీ కూడా సోపానం అన్నమాట. సంపూర్ణ శరణాగతి పొందిన వాళ్ళే భగవంతుడికి ఆత్మనిగ్రహాన్ని కలిగి ఉంటారన్నమాట. ఓకే, యోగా చూద్దాం ఇప్పుడు. అష్టాంగ యోగం. భగవంతుడు ఈ చాప్టర్లో అష్టాంగ యోగం చెప్తున్నారు కదా. అష్టాంగ యోగ స్థితులు వస్తాయన్నమాట మనకి. యోగ, హరే కృష్ణ, టేబుల్ వస్తుంది. ఓకే, అష్టాంగ యోగం అనగానే అష్టాంగ యోగం అంటే దాంట్లో మనకు ఒకసారి టచ్ అయింది. 8 అంగాలు. అష్ట అంటే 8 అంగాలంటే 8 స్థితులు ఉన్నాయన్నమాట. ఏమి, ఆ యోగి అయిన వాడు ముందు ఎలా ఉండాలి, అతను అష్టాంగ యోగాన్ని సాధన ద్వారా, సాధన అంటే ఏమి, ప్రాక్టీస్ ద్వారా మొదలు పెట్టాలన్నమాట. ఆ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది, ఎప్పుడు భగవంతుని యోగి, ఒక యోగిగా మారాలంటే తన దేహము, మనస్సు, ఆత్మ 3 సదా భగవానుని సంబంధంలో నియుక్తి చేసి ఒంటరిగా ఏకాంత స్థలంలో వెళ్ళి, మామూలుగా యోగులంతా కూడా అరణ్యాలను ఒంటరిగా ఇలా మంచి తీర్థ స్థలాలకు వెళ్తూ ఉంటారనమాట. ఆ కోరికల నుంచి ముందుగా బయటపడి ఉంటారు. ఆ 8 స్థితులు అనేది మనకి కూడా వస్తుంది, చెప్తాము. హరే కృష్ణ. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ 10వ శ్లోకంలో ఏం చెప్పబడుతుందంటే, యోగి ఇంజీత సతతం ఆత్మానం రహస్య స్థిత ఏకాకీయత చిత్తాత్మ నిరాశీల పరిగ్రహ. అంటే ఈ కోరికల నుండి వీటి నుంచి విముక్తమైనప్పుడు భగవంతుని గురించి తెలుసుకున్నారు అంటే, భగవంతుడు ఎలాగా, ఈ బ్రహ్మము, పరమాత్మ, భగవాన్ అంటే చెప్పాం కదా. బ్రహ్మం అంటే భగవంతుని యొక్క దేహ కాంతి, పరమాత్మ హృదయస్థ పరమాత్మని ఇప్పుడు అన్వేషిస్తున్నారు అనమాట. ఆ కాంతిగా ఆయన్ని ఆ సమాధి స్థితికి వెళ్ళాలి. అది అష్టాంగ యోగంలో ఫైనల్ స్టేజ్కి. ఆయన మీద నిరంతరము మనస్సును
కేంద్రీకరిస్తే ఉంటేనే మనకి బాహ్య విషయాల నుంచి బయటకు వస్తారనమాట. అది ఎందుకంటే ఇట్లా ఒంటరిగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఎవరితోనూ సంబంధాలు ఉండవన్నమాట. దీనికి పాటించాల్సిన విధానం చూస్తాము. వాట్ ఈస్ యోగా? కనెక్టింగ్ టు గాడ్. ఎగ్జాంపుల్స్: కర్మయోగం, ఏదైనా భగవంతుని చేయలేది అంటే సోపానం, అంటే మీ మెట్లు మెట్లుగా అనమాట. జ్ఞానయోగం, అష్టాంగ యోగం, భక్తి యోగం, ఫైనల్ది భక్తి యోగం. చూద్దాం వాట్ ఈజ్ అష్టాంగ యోగం. ఇక్కడ వస్తుంది చూడండి. హరే కృష్ణ. ఓకే, 8 లింబ్స్ ఆఫ్ యోగా, అష్టాంగ యోగము. ఇక్కడ ఓకే, యమ, ఎక్స్టర్నల్ డిసిప్లిన్స్, మనకి శారీరకమైన క్రమశిక్షణలు పాటించాలన్నమాట. యమ అవి మనకి పాటించిన నియమాలు అంటే ఇంటర్నల్ డిసిప్లిన్స్ ఎలా ఉండాలి, మనకు మనసుని శుద్ధి చేసుకోవాలి అనేది కృష్ణ జపం అని చెప్పుకున్నాం కదా. తర్వాత ఈ ఎక్కడికి వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళిన తర్వాత ఆసన ఎలా తీసుకోవాలి, ఈ నియమాలు పాటిస్తూ అంటే మన శరీరానికి కనీసము శుచి, స్నానం ఇవన్నీ అవసరం. శుచౌదేశే అవన్నీ అవసరం. క్రమశిక్షణ, బ్రహ్మచర్యము, శాంతిగా ఉండాలి, అసత్యం ఆడకూడదు, ఇలాంటివన్నీ చేయాలి. ఇవన్నీ ఆ డిసిప్లిన్తోనే మన మనసు శుద్ధి పడుతుంది, యమ నియమ ఆచరిస్తేనే. అప్పుడు ఈ ఆసన స్టేజ్కి వస్తారు. ఒక పోస్చర్, మెడిటేషన్ సీట్, అది ఎలా ఉంటుందంటే ఆసనం వేయడం, ఈ శరీరాన్ని ఇలా ఇలా వంచుకుంటా ఒక స్థిరంగా కూర్చోవాలి. మీరు చూస్తూనే ఉంటారు ధ్యానం చేసే వాళ్ళు ఎలా కూర్చుంటారు అంటే శరీరాన్ని, మెడని, శిలాలని సమంగా ఇలాగ చక్కగా ఇలా కూర్చుని వాళ్ళు దృష్టిని నాసికాగ్రంపై, ఈ ముక్కు మీద కేంద్రీకరించి ఉండాలి. ఇట్లా తర్వాత నాసికాగ్రం సోం దిశ చానవ లోకయన్ 13వ శ్లోకం చెప్తుంది అనమాట. ఏమని, మనకి ఎలాంటి కల్తన ఉందకంటే ఏమి, కూర్చున్న తర్వాత ఆ పక్క ఏం జరుగుతుంది, ఈ పక్క ఏం జరుగుతుంది, పరిస్థితులు గమనించకుండా అర్ధ నిమీలిత నేత్రాలతో, నియమిత మనస్సుని కంట్రోల్ పెట్టుకొని, అంటే పూర్తిగా కళ్ళు మూసుకుంటే నీకు నిద్రపోయే ఆస్కారం ఉంది. అర్ధ నిమీలిత నేత్రాలతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ యోగి అయిన వాడు భగవంతున్నే స్మరిస్తూ ఉంటే భగవంతున్నే పరమగతిగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పరమాత్మగా బాహురూపుడైన భగవంతుడు అందరి హృదయస్థ పరమాత్మగా ఉన్నాడు. అలాంటి హృదయస్థ పరమాత్మైన విష్ణువు అనుభూతే యోగాభ్యాసపు లక్ష్యం అన్నమాట. అది ఆ పోస్చర్ అనేది ముఖ్యం. ఎలాంటి పోస్చర్లో కూర్చోవాలనేది చెప్తారన్నమాట. ఇంకా ఆ యోగి పోస్చర్ ఇలా ఉండే ముందర సీట్ ఉండాలి కదా, అది ఎట్లాంటి సీట్లో కూర్చోవాలి, ఏకాంత స్థలంలో. ఇక్కడ శుచౌదేశే అంటే మనకి ఏకాంత స్థలాలకి ఎప్పుడు వీళ్ళు బాగా యోగులంతా కూడా మంచి మంచి హోలీ ప్లేసెస్ అంటే తీర్థస్థానాలకు వెళ్తూ ఉంటారనమాట. ఈ మనకి ఇవి ఉన్నాయి కదా, ప్రయాగ, మధుర, బృందావనము, ఋషికేశం, బద్రి, అలాంటి ప్రదేశాలు అనమాట. అలాంటి చోట్ల ఎలా కూర్చుంటారు యోగాభ్యాసం? ఏకాంత స్థలంలో నేలపై ఒక భగవంతుడు చెప్పింది అనమాట. ఆసనం ఎత్తు లేదు, ఇది లేదు. కుశగ్రాసం అంటే గడ్డి, దానిపైన వస్త్రము, దానిపైన పూర్వం అయితే జింక చర్మం వేసుకునే వాళ్ళు, ఇప్పుడంతా మ్యాట్స్ వేసుకుంటున్నారు, కసరత్తులు చేస్తున్నారు. బాహ్య శుచి అనేది నేటి యోగాభ్యాసంతో అస్సలు పోల్చకూడదు అనమాట. చాలా సిస్టమేటిక్గా భగవంతుడు చెప్పిన యోగాభ్యాసం ఇది, ఒరిజినల్ అష్టాంగ అభ్యాసం అనమాట. దీన్నే తర్వాత ఇప్పుడు ఆచరించేటువంటి శరీర కసరత్తులు అంటారు. ఓన్లీ బాడీ బిల్డప్ కోసమే చేస్తూ ఉంటారు, కానీ అక్కడ భగవంతునిపై ధ్యానం అనేది చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఆ పోస్చర్లో సీట్ అరేంజ్ చేసుకోవడము, ఎత్తు ఉండకూడదు, మరి తక్కువలో ఉండకూడదు అనమాట. అలాంటి ఆసనంలో పవిత్రమైన స్థానంలో ఏర్పాటు చూసుకొని స్థిరంగా కూర్చొని ఈ ఇంద్రియాలన్నంతా నిగ్రహిస్తూ హృదయ శుద్ధి కోసం చేయాలన్నమాట. చేసిన తర్వాతే ఈ నాసికాగ్రంపై పెట్టి భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండాలన్నమాట. భగవంతుడు హృదయస్థ పరమాత్మగా ఉన్న ఆయన మీద మనకి ఆ దృష్టిని నిలపాలన్నమాట. కానీ మనకు గృహస్థాశ్రమంలో కూడా మనకి మన కర్మలు మనం భగవంతుడి కోసం అర్పిస్తూ ఉంటే కూడా మనకి అది కూడా ఒక
ముఖ్యోద్దేశము యోగాభ్యాసంలో ముఖ్యమైన ఉద్దేశము హృదయస్థ పరమాత్మ కాబట్టి యోగులందరిలోకెల్లా అతడు ఉత్తముడైతాడు. భక్తి యోగం అనేది ఎవరైనా ఆచరించేది. ఈ హృదయస్థ పరమాత్మని అంతిమ లక్ష్యంగా చేసుకుంటారన్నమాట యోగులు అనేది. ఈ యోగ పద్ధతి అనేది ఇప్పుడున్న నామమాత్రమైన ఈ యోగాలు ఉన్నాయి కదా, దానికంటే కూడా చాలా ఉన్నతమైంది ఇది. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? ఆసనం అయిపోయింది కదా, ప్రాణాయామం, శ్వాసకోశలు నియమించడం అన్నమాట. అది ఇక్కడ అంటే ప్రాణాయామం అందరికీ తెలుసు. దీంట్లో ఉన్నాయి పద్ధతులన్నీ ఉంటాయి కదా, అనులోమ విలోమ అని ఇలా చేస్తూ ఉంటారు కదా. అంటే మనకి 2వ అధ్యాయంలో కూడా చెప్తారు, వస్తుంది ఎలాగైతే ఆ ఉచ్ఛ్వాసాన్ని ప్రాణాయామంలో ఉచ్ఛ్వాసాలని ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి మనకి దాంట్లో కూడా వస్తుంది అన్నమాట. ఎస్, ప్రాణాయామం బ్రీత్ కంట్రోల్ చేసిన తర్వాత ఈ విధంగా నియమిస్తూ ఉండాలి. అది ఇంకా నెక్స్ట్ అప్పుడు విత్ ట్రైన్ ఆఫ్ సెన్సెస్ తదుపరి మనకి దీంట్లో ఇవన్నీ కంట్రోలింగ్కి వస్తాయి. ఏది? ఇంద్రియాలు ప్రత్యాహార అంటారు దాన్ని. ఇది ఇప్పుడు ఈ వీటిల్లో ఈ ఈ 5 ఒక స్టేజ్ అయితే ఈ 3 ధ్యాన స్టేజ్ అన్నమాట. ఇది ఫస్ట్ స్టేజ్ అయితే ఇది సెకండ్ స్టేజ్. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇంద్రియాలు అన్ని మన స్థితులన్నీ ఆధ్యాత్మిక స్థితిలో నిలిచినప్పుడే ఆ యోగంలో స్థిరుడైనట్లు కరెక్ట్ గా వస్తారనమాట. వచ్చిన తర్వాతే ఈ ధారణకి వెళ్తారంటే ధ్యానంలో నిమగ్నం కావడం, కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఇంద్రియాలు మన కంట్రోల్లోకి వస్తాయో దాన్నే ప్రత్యాహారం అంటారనమాట. భౌతికంగా ఇంద్రియాలు ఉన్నంతసేపు అది పరాగాత్మ. అవైతే రిలీజ్ అయినప్పుడు, భౌతికం నుంచి వెళ్ళిపోయి ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయినప్పుడే భగవంతుణ్ణి దర్శించగలిగేంత ధ్యానంలో సుస్థితులు అవుతారనమాట. అది మనకి తర్వాత ఈ శ్లోకాలన్నీ చెప్తాయన్నమాట. ఒక్క నిమిషం అండి. ఎస్, ఇక్కడ ఇది టేబుల్ తీసిండాల్సింది. సరే, ఓకే, ఇప్పుడు చెప్తాం. యోగి జీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకి యత చిత్తాత్మ నిరాశీల పరిగ్రహ. యోగి సర్వదా దేహాన్ని, మనస్సును, ఆత్మను భగవంతుని సంబంధంలోనే వినియోగించాలి. అతడు ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా జీవిస్తూ ఎల్లప్పుడూ జాగ్రత్తగా మనస్సుని గ్రహించాలి. ఆశలను వదిలి ఏమీ పరిగ్రహించకుండా ఉండాలి అన్న ఒక అరణ్యం, ఒక ఏకాంత స్థలంలో ఎలా ఉండాలి అనేది మనం ఇందాకే చెప్పుకున్నాం అనమాట. ఓకే. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఇవి ఎలా ఉండాలనే దానికి రికమెండేషన్స్, ఏం తీసుకోవాలని. ఈ ఆహారము, నిద్ర, విహారము, పనుల అలవాట్లను క్రమపరచి ఉంటారో అది యోగ సాధన ద్వారా సమస్త భౌతిక దుఃఖాలు పోగొట్టే యోగ సిద్ధి కలుగుతుంది. అంటే చాలా మందికి ఇవి వస్తుంటాయి మనకి, ఆహారము, నిద్ర, విహారం. ఈ జిహ్వ అనేది కంట్రోల్లో ఉండదన్నమాట. ఎవరికైనా ఆ కంట్రోల్లో లేకపోతే మితంగా తీసుకోరు. అధిక ఆహారం కానీ, అధిక నిద్ర కానీ, విహరించడం కానీ, ఆ పనుల అలవాట్లు కానీ, ఇవే ముఖ్యంగా దేహ అవసరాలు. ప్రతి మనిషికి మన అవసరాలు ఏవి? ఆహారము, నిద్ర, భయము, మైథునము, ఇవన్నీ. ఇవన్నీ వీటిల్లో అతి అనేటివి ఒక అభ్యాసానికి అస్సలు పనికిరాదనమాట. అవి అవరోధాలు. అంటే ఈ కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుని పట్లే కర్మలు చేస్తూ ఉంటారు కానీ అధిక నిద్ర ఉండదు వాళ్ళకి. తక్కువ నిద్రిస్తూ ఉంటారు. తెల్లవారుజాములు లేయడం, మంగళహారతి చూడడం అని క్షణకాలం వృధా అయినా కూడా వాళ్ళ వల్ల కాదనమాట అది. అందుకని తన కర్మ, వాక్కు, నిద్ర, జాగరణ అన్ని మన కంట్రోల్లోకి వచ్చేసినప్పుడు కృష్ణ భక్తి పరాయణకి భౌతిక క్లేశాలు ఉండవన్నమాట. ఎస్, ఇది కరెక్ట్. ఇక్కడ యమ చూడండి 6, 10వ శ్లోకంలో చెప్పబడుతుంది అన్నమాట. చేయవలసిన నియమాలు, సానుకూల సూచనలు మనకి ఇక్కడ యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకి యత చిత్తాత్మ నిరాశీల పరిగ్రహ. ఒంటరిగా ఉండాలని చూసాం కదా. ఈ దీంట్లో మనకి నియమాలు, చేయకూడదు, ఏమి చేయకూడదు అనేది. యుక్తాహార విహారస్య ఆసనం, కూర్చున్న భంగిమను, ఎలా పోస్చర్లో కూర్చోవాలి మనము,
యోగా ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఈ మనకి ఆసనం పొజిషన్ గురించి 11 నుంచి 14 శ్లోకాలు చెప్తాయన్నమాట. శుచౌదేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనమాత్మన నాత్యుచిత్రం నాతి నీచం చైలాజిన కుచోత్తరం. చూసాము ఎలాగా మనం అరేంజ్ చేసుకునే ఒక సీట్ అనేది ఎలాగా హైట్లో ఉండకూడదు, మరీ తక్కువలో ఉండకూడదు, చక్కగా వేసుకుని పోస్చర్ ఎలా ఉండాలి, చక్కగా కూర్చుని స్థిరంగా ఉండాలి అని చెప్పి చేసాం. తదుపరి శ్వాసను నియంత్రించడం ప్రాణాయామం. అవి అనులోమ విలోమ మనకి ఇంకా ఉన్నాయండి. మెయిన్ ఒకటి చాలా ఉన్నాయి, ప్రాణాయామంలో రకాలన్నీ ఉన్నాయన్నమాట. కపాలభాతి ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, మీకు తెలిసే ఉంటాయి, యోగా క్లాసులకు వెళ్ళే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మెయిన్గా శ్వాసను నియంత్రించడం, ఉచ్ఛ్వాసము నిశ్వాసాలు అవి కంట్రోలింగ్ లో పెట్టుకోవడం అనమాట. ప్రత్యాహారం అది మనకి 4వ అధ్యాయము 29వ శ్లోకంలో కూడా చెప్పబడింది అనమాట దాని గురించి. భగవంతుడు అక్కడ ప్రస్తావించారనమాట. ఏమని? ప్రాణాయామం ద్వారా సమాధి ఎందు నిలవగోరు అది ప్రాణాపానంని ఎలాగ నియంత్రిస్తారని కూడా మనకు చెప్తారు. ప్రత్యాహార ఇంద్రియాలని ఉపసంహరించుకోవడం, ఇది మనకి ఇంతకు ముందే చెప్పుకున్నాం అనమాట. ఎలా నియంత్రించాలి ప్రత్యాహార అంటే, మనకి ఇంజన్యేవం సదాత్మానం యోగి నియత మానస శాంతి నిర్వాణ పరమాం అంటే, ఈ దేహము మనస్స కర్మలను ఈ విధంగా నిరంతరము నియంత్రిస్తూ ఉంటే ఆ యోగి అనేవాడు నియమిత మనస్సు కలవాడే. అప్పుడు భౌతిక స్థితి నుంచి మెల్లిమెల్లిగా విరమించడం వల్ల అతనికి కంట్రోలింగ్ లోకి వస్తుంది, భగవద్ రాజ్యాన్ని చేరేదానికి ఆస్కారం వస్తుంది అన్నమాట. ధారణ, మనస్సుని నియంత్రించడము, ఇది మెయిన్. మనకి మనస్సుని ఎలా నియంత్రించాలి అంటే, చెప్పాం కదా, తక్కువ మితాహారము మన కొన్ని అలవాట్ల వలన అన్ని నియంత్రిస్తూ వస్తాయన్నమాట. ఈ మనస్సు యొక్క దీన్ని అంటే ఇక్కడ ఏం చెప్తారు, పర్ఫెక్ట్ స్టేజ్కి వచ్చేయడం ధారణ అంటే. ఈ మనోకర్మలన్నీ నియమించిన తర్వాత విషయ కోరికల రహితమైన ఆధ్యాత్మిక స్థితి ఎందు నిలిచినప్పుడు యోగం నందు స్థిరుడు కావడం. ధారణ అంటే ఇంకా కరెక్ట్ పర్ఫెక్ట్ స్టేజ్ లో కూర్చోవడం అనమాట. ధ్యానానికి ఈ 3 పొజిషన్లు ఉన్నాయి. ఇది స్థిరంగా ఉండడం, ఇది పూర్తిగా ధ్యానమగ్గుడు కాన్సన్ట్రేషన్ కావడం. దీంట్లో చెప్పారు కదా, ధారణ కాన్సన్ట్రేషన్, ఇక్కడ విత్డ్రాయల్ ఆఫ్ సెన్సెస్. ప్రత్యాహార కాన్సన్ట్రేషన్, ఇది మెడిటేటివ్ అబ్జర్వ్స్, ఫుల్గా మెడిటేషన్ లో ఉండడం. సమాధి యూనియన్ ఇంటిగ్రేషన్ అనమాట. లాస్ట్ ఫైనల్ స్టేజ్ ధ్యానంలో భగవంతుని పూర్తిగా లగ్నం చేయడం అనమాట. ఇది ధ్యానం, విష్ణువుపై ధ్యానం. ఇది మనకి 19వ శ్లోకంలో చూస్తాం. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, మహారాజు అంబరీషుని గురించి చెప్పాం. ఆయన తన అన్ని ఇంద్రియాలని భగవత్ సేవలో ఉపయోగించాడనమాట. దర్శనం అన్ని అనేది మనకు ఒక ఉదాహరణగా దీన్ని చెప్పుకున్నాం అనమాట. అన్ని విషయ కోరికల నుంచి విరమణ పొందడం ద్వారానే ఆ యోగి కర్మల్ని సాధారణ జన్మ కర్మల నుంచి పక్కకు పెట్టచ్చు అనమాట. మన యాంత్రికమైన మన కర్మలు వేరే, యోగి కర్మలు వేరే అని చెప్పారని అంబరీషుని కూడా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ ధ్యానం ఎలాగా, ధ్యానము యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత. మీకు ఇక్కడ బాగా గాలి వీచే చోట దీపం పెడితే ఎలా ఉంటుంది, 1 నిమిషం ఉండదు, ఆరిపోతుంది. అలాగా మన కల్లోలిత మనస్సుని కాకుండా నిశ్చలంగా గాలి లేని చోట దీపం పెడితే ఎంత నిశ్చలంగా ఉంటుంది, అది కదలకుండా మెదలకుండా వెలుగుతూ ఉంటుంది కదా. అలాగా మనకి కంట్రోలింగ్గా తెచ్చుకోవాలన్నమాట. మన నిగ్రహింపబడిండే మనస్సుకు అతని అప్పుడు భగవద్ ధ్యానంలో ఖచ్చితంగా స్థిరుడై ఉంటాడనమాట. ఇక లాస్ట్కి సమాధి స్థితి అంటే మనం పూర్తిగా లీనమైపోవడం, శోషించుకోవడం అనమాట, మైమర్చిపోవడం. అప్పుడు అతనికి ఎలాగ ఇంద్రియ నిగ్రహం అంటే మనం ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక
చిన్న పిల్లవాడు ఉన్నాడు, వెనక తల్లి ఉందనుకోండి, అటు ఇటు పోతూ ఉంటాడు పిల్లవాడు. అది అందుకుందాం, ఇది అందుకుందాం అని చెప్పేసి కలపెడుతూ ఉంటాడు. ఆ తల్లి ఏం చేస్తుంది? అదే తప్పు, ఇది తప్పు అని చెప్పి లాక్కొస్తుంది. అలా మనసు కూడా, మనసు ఇక్కడ తల్లి అనుకోండి. ఆ ఇంద్రియ కోరికలు అటు ఇటు వెళ్ళడం, అలా లాక్కొచ్చుకొని కూర్చోబెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఆ సమాధి స్థితిలో పూర్ణత్వం వచ్చేసింది. ధారణ అవన్నీ ఇక్కడే అయిపోయాయి, ఇంద్రియ నిగ్రహం. తర్వాత ఈ స్టేజ్లకు వచ్చేసాం, ఫైనల్ స్టేజ్ అనమాట. అది అప్పుడు పూర్ణత్వ స్థితిలో మనుజుని మనస్సు అన్ని మానసిక కలాపాల నుంచి యోగాభ్యాసం చేత నిరోధింపబడి ఉంటుంది అనమాట. శుద్ధమైన మనసుతో ఆత్మని వీక్షించడం, ఆత్మలోనే ఆనందాన్ని పొందుతూ ఉంటారు అనమాట. అప్పుడు అతని మనిషినికి ఎంత సమర్థత ఉంటే అంత పూర్ణత్వ స్థితి వస్తుంది. అలాంటి ఆనందమయ స్థితిలో ఏం చేస్తాడు? ఇంద్రియాల ద్వారా అనుభవకు వచ్చే అపరిమిత దివ్యానందంలో నిండి ఉంటాడనమాట. అప్పుడు పక్క నుంచి పోడు, అంటే సత్యాన్ని కనుక్కున్నాడు కదా, ఇంకా దాన్ని మించిన వేరొక అధిక లాభం లేదని. ఈ భౌతిక సుఖాల కంటే కూడా ఉన్నతమైంది వాస్తవమైన ముక్తి అదే అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి అంటే ఈ యోగులు, కొంతమంది కపటి యోగులు ఉంటారనమాట. యోగి చేస్తున్నాం మేమంటారు కానీ వాళ్ళన్ని మత్తు పదార్థాలు స్వీకరించుకోవడం వాళ్ళంతా ఉంటారనమాట. ఇంకా వీళ్ళంతా స్థిరులు కాకుండా సిద్ధులు, అంటే యోగులకి కొన్ని సిద్ధులు ప్రాప్తిస్తాయని ఆశతో చేస్తూ ఉంటారనమాట. ఆ సిద్ధుల పట్ల ఆకర్షణ వస్తాయి, కొన్ని మాకు మంత్రాలు ఆ సిద్ధులు కోరుకొని ఉంటాయని చెప్తారు. ఆ సిద్ధులు అంటే కొన్ని ఉన్నాయి, అనిమా సిద్ధి, లగిమా సిద్ధి, మహిమా సిద్ధి, గరిమా సిద్ధి, వశీకరణ సిద్ధి అని అలాంటివి ఉన్నాయన్నమాట. వాటి కోసం కొందరు ఆశపడి చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళంతా కూడా యోగులందు పూర్ణత్వం కాదు, వాళ్ళ సమాధి స్థితికి చేరలేరు, భగవంతుణ్ణి పొందలేరు. యోగాన్ని వ్యాయామ ప్రదర్శనగా చేసినా కానీ, సిద్ధుల నిమిత్తమై ఉపయోగించినా కానీ యోగ లక్ష్యంలోంచి వాళ్ళు డౌన్ఫాల్ అయినట్లే అనమాట, పతనము చెందినట్లే. భగవంతుని కోసమే యోగము. యోగం అంటే ఏం చెప్పాం? భగవంతునితో కలయిక. ఇప్పుడు ఇదనమాట. ఇది అన్నిటికంటే కూడా భక్తి యోగం అనేది ఇంకా పర్ఫెక్ట్ అయిందనమాట. ప్రశాంతమనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం. ఈ స్టేజిలో అంటే మనకి వ్యవసాయాత్మిక బుద్ధి చెప్తారనమాట. మన బుద్ధి నిశ్చయమైన బుద్ధితో ఉన్నప్పుడు, ఆత్మ ఎంత నిలిచి ఉన్నప్పుడు, చంచలము అస్థిరత్వము లేకుండా ఎలా ఉంటే సక్సెస్, ఎలా మన మనసును బయట వెనక్కి తెచ్చుకున్నప్పుడు ఇక్కడికి వస్తారన్నమాట. బ్రహ్మభూత అకల్మషం. ఈ ఆ యోగి ఆధ్యాత్మికంగా ఉంటారన్న కదా, అత్యున్నత పూర్ణత్వానికి వచ్చిన తర్వాత ఆ భగవంతునితో ఐక్యమైనప్పుడు, అంటే ఐక్యం అంటే ఏమి తెలుసుకోగలిగినప్పుడు తన హృదయంలో పరబ్రహ్మకి పూర్వకర్మ ఫలాల నుంచి కూడా బయటపడతారనమాట. అంటే ఎంత భగవంతుని పట్ల భక్తియుత సేవలు అలాగ స్థిరంగా నిలిచినదే బ్రహ్మభూత స్థితి అనబడుతుంది అనమాట. ఎందుకంటే ఈ భక్తి యోగంలో నిరంతరము ఉండడమే, ఈ రజోగుణాల నుంచి సమస్త భౌతిక సంపర్కం నుంచి బయటపడమే ఆ స్థితి అనమాట. అంటే ప్రశాంతమైన మనస్సు కలిగిన వాడు, కామ క్రోధాది ఉద్రేక కారణాలకు అతీతుడు, పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడైన యోగ పురుషుడికి పరమ సుఖం లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఈ రజోగుణాలన్నీ వెళ్ళిపోతాయి, పాపాలు ఉండవు, ఈ బ్రహ్మస్వరూపమైన వాడికి సుఖం లభిస్తుంది అని ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. ఇక్కడ యోగుల్లో కొంతమందిని చూపిస్తున్నారు. హరే కృష్ణ. సిద్ధుల కోసం అనమాట. సిద్ధి అని ఇక్కడ ఈయన లగిమా సిద్ధ, గరిమా సిద్ధి. ఎస్, మనకి హనుమంతుని గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. ఆ ఆ సిద్ధితోనే ఆయన లగిమా సిద్ధి, సారీ ఐ ఫర్గాట్, లగిమా సిద్ధి, గరిమా సిద్ధి అంటే ఎంత పెద్దగైనా శరీరాన్ని పెంచగలడు, సూక్ష్మం కూడా కాదు. హనుమంతుడు లంకని లంఘిస్తాడనమాట. గాల్లో ఎగరడము, ఇలాంటి పెద్దగా కావడం అనేటివి కొన్ని సిద్ధులు. తృణావర్తుడనే రాక్షసుడు గాల్లో ఎగిరి వస్తూ ఉంటాడు అనమాట. యాస్. అర్జున ఉవాచ. ఇప్పుడు ఈ
నిజమైన యోగి ఇంకా ఏం చూస్తాడు ఆయనకి యోగి? ఉం? మనకి సర్వ జీవుల్లోనూ భగవంతుడు మనం కూడా చూసాం, ముందు శ్లోకాల్లో ముందు చాప్టర్లో కూడా చూసాం అనమాట. అందరిలోనూ పరమాత్మని చూడగలగడమే అంటే అన్ని జీవుల్లోనూ సర్వజీవుల్లోనూ భగవంతుణ్ణి చూస్తారనమాట. అట్లాంటి వాడే ఆత్మదర్శి అయినట్ల వాడే భగవంతుణ్ణి కరెక్ట్ గా చూడగలుగుతారనమాట. ఎందుకంటే అందరి హృదయంలో భగవంతుడే ఉన్నాడని చెప్పుకున్నాం కదా, అది కాంచగలగాలి. ప్రతి ఒక్కరు భగవంతుని స్వరూపులే, ఆయన నిత్యాంశలే అనేది తెలుసుకోగలగనమాట. ఎందుకంటే అది తెలుసుకోవడమే విషయం. తదుపరి భగవంతుణ్ణి సర్వత్రా వీక్షించడానికి, ఆయన ఎందే సమస్తము చూసేవారికి భగవంతుడికి కనపడంగానే అతడు భగవంతుడు కనపడకపోవడం మటుకు జరగదు. మనకి ఎలాగా చెప్పుకోవచ్చు అంటే భగవంతుని సర్వత్రా చూడటము, మళ్ళా ఆయన ఎందే సమస్తము గాంచడం. యశోదమాత ఉంది, బలరాముడు ఏం చెప్తాడమ్మా, తమ్ముడు మన్ను తిన్నాడు అంటాడు శ్రీకృష్ణ భగవాన్. నాన్న నోరు తెరిచి చూడు అని. ఏం చూస్తుంది ఆమె? సర్వ విశ్వలోకాలు ఆయన నోటిలేందే చూస్తుంది అనమాట. అలాగా భగవంతుల్లోనే అన్ని ఉన్నాయి. ఆయన్ని గాంచగలగాల మనోనేత్రంతో అనమాట. ఆ యోగికి ఆ స్థితికి రావాలి అనమాట. ఆ సమాధి స్థితికి మొట్టమొదట అవే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ స్థితుల్లోనే హృదయస్థ పరమాత్మని దర్శించగలుగుతారు అనమాట. అది మనకి చెప్పడం. ఎందుకంటే 30 శ్లోకంలో చెప్తారు, యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి. భగవంతుణ్ణి చూడడం ఎలాగ చూడాలి ఆయన్ని అనేది ఉండాలి. అంటే శ్రీకృష్ణుడే సర్వానికి ప్రభువు, ఆయనే అన్ని. కృష్ణుడు లేకుండా ఏది స్థితి కలిగి ఉండదు అసలుకి అనేది ఆ భావనే కృష్ణ భక్తి రసభావన అన్నమాట. కృష్ణ ప్రేమ వృద్ధియే అది మనకి కృష్ణ చైతన్యం అన్నమాట. అలాంటి కృష్ణ ప్రేమను పొందిన స్థితిలోనే భక్తుడు కృష్ణునితో ఏకమవుతాడనమాట. ఈ 33 శ్లోకంలో అర్జునుడు ఏమడుగుతున్నాడో చూద్దాం. యో అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు నిలకడలేనిది కావడం వలన నీవు చెప్పిన ఈ యోగ విధానము నాకు ఆచరింప శక్యము కానిది మరియు అసాధ్యమైనది అనిపించుచున్నది. ఈయనకి ఉత్తమ యోగ గురించి భగవంతుడు చెప్పారు కదా, అయిపోయింది. చెప్పిన తర్వాత అర్జునుడికి ఒక సందేహం వచ్చింది, కష్టమైందని. ఎందుకంటే మనస్సు అనేది ఎలాంటిది, ప్రతి ఒక్కరికి చంచలమైంది మనస్సు. చంచలత్వాత్ చెప్తున్నారు. చంచలత్వాత్ అంటే నేను చంచలత్వం అంటే నేను చూడలేకున్నాను. అయినందున ప్రతి ఒక్కరికి అంతే, మనస్సు ఎంత వేగంగా పోతుందని గాలి కంటకి వేగంగా పోతుందని చెప్తాం. అది అస్థిరమైంది కదా. అందుకని నీవు ఇంత వివరంగా చెప్పిన యోగ పద్ధతి మనస్సును నిగ్రహించుకోవడం అది ఆచరణకు సాధ్యమైంది, మరియు కష్టము ఆచరించడానికి కష్టము అసాధ్యమైంది అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. అర్జునుడు ఎవరు? మహాబాహు, గొప్ప బాహువులు కలవాడు, గొప్ప క్షత్రియుడు. అతని అతను విలువిద్యలో ఎంతో నేర్పరితనంతో టాపర్ అన్నమాట. అతను ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటే అలాగ విలువిద్య నేర్చుకుంటారు. అట్లాంటి అర్జునుడికే నా మనస్సు చంచలము అని తేల్చేశాడు. ఇంకా సామాన్య మానవులకి నేటి కలియుగంలో ఎంత కష్టము. అందుకని ఈ పద్ధతినంతా వివరిస్తే నేనే అశక్తుణ్ణి అనే ఆ పద్ధతిని తిరస్కరించేస్తున్నాడు ఇక్కడ. కలియుగంలో ఇంకా సాధారణ మానవునికి అసలుకి కొండల్లో అడవుల్లో ఏకాంత స్థలానికి పోయి ఇక్కడ చేయడం అనేది కొంచెం కష్టసాధ్యమే. భగవంతుడిని పొందడం, భగవంతుడి విధానాలు నేర్పిస్తున్నాడు ఇక్కడ. ఎలాగ పొందాలి ఆయన అనే మార్గంలో అష్టాంగ మార్గం ఒకటి అనమాట, ధ్యానం. ఈ స్వల్ప జీవితం మంది దీంట్లో తీవ్ర సంఘర్షణ పడుతూ ఉన్నాం అనమాట. అందుకని ఈ యోగాన్ని ఆచరించడం అనేది కష్టము అని చెప్పేసి ఇక్కడ అనుసరింపలేరు. కఠిన కార్యాలు ఏమున్నాయి ఇక్కడ? అర్జునుడికి ఏమనిపించింది? ఇలా అంత వీరుడికి భగవంతుని భక్తుడికి ఆయనకే కష్ట సాధ్యమైంది ప్రత్యేక ఆసన పద్ధతి.
స్థాన నిర్దేశము, విషయ కర్మల నుండి ఇంద్రియ మనోనిగ్రహము, ఇవన్నీ కూడా కష్టం అనిపించింది అనమాట ఆచరించడం. కాబట్టి రాజవంశానికి చెందిన వాడు, గొప్ప వీరుడు, దీర్ఘాయువు, ప్రియమిత్రుడు, 5,000 మనకు ఎన్నో వేల సంవత్సరాల ముందు వాడు అర్జున్. అయినా ఈ పద్ధతిని తిరస్కరించాడనమాట. నెక్స్ట్ చూద్దాం. హరే కృష్ణంగా అడుగుతున్నాడు. చంచలం హిమన కృష్ణ ప్రమాతి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది. అలాంటి మనస్సును నిగ్రహించటం వీచే గాలిని నియంత్రించడం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది. అర్జునుడు చెప్తున్నారు ఇక్కడ, మనస్సుని మంగోసారి చెప్తున్నారు. చంచలము కల్లోల పూర్ణం, దృఢమును మిగుల బలవత్తరము. దృఢము బలవత్తరమే వేరే విషయాల్లో, కల్లోల పూర్ణం. దీన్ని నిగ్రహించడము వాయువుని నిగ్రహించడం కంటే కూడా కష్టం అంట. వాయువునైనా నిగ్రహించగలడం, ఆయన అస్త్రాలు వేస్తూ ఉంటాడు కదా, రకరకాల అస్త్రాలు, వాయవ్యాస్త్రం అని, అగ్నేయాస్త్రం అని అనేకమైన సంధిస్తూ ఉంటాడు కదా. అయినా ఈ బుద్ధికి ఈ మనస్సు అనేది కంట్రోల్లో ఉండాలి. మనం చూసాం, మనస్సును కంట్రోల్లో పెట్టుకుంటేనే ఉత్తమ మిత్రుడు, ఉత్తమ శత్రువు అని. కొన్నిసార్లు ఈ మనస్సు ఏం చేస్తుంది, అతిక్రమిస్తుంది అనమాట. అందుకని మనస్సు నిగ్రహించడం అనేది అత్యంత కఠినమైన కార్యం అనమాట. ఉరికే పైకి శత్రుమిత్రులు లేదా అందరి సమంగా ఉన్నాం, మేము బాగా చూసుకుంటున్నాం అంటాం, కానీ మనసులో అది నిగ్రహించడము తీవ్ర గాలిని నియంత్రించే కంటే కూడా కష్టమైన కార్యమే అని చెప్తున్నారు. మనము గత అధ్యాయంలో కూడా ముందుగా చూసాం. దేహం అనే రథంలో ఎలా ఉంటాడు జీవుడు, ఈ దేహం అనే రథంలో ప్రయాణికుడు, బుద్ధి రథాన్ని నడిపే సారథి బుద్ధి, మనస్సు ఈ కళ్ళాలు, రథాన్ని నడిపే కళ్ళాలు అనమాట. కానీ ఇంద్రియాలు గుర్రాలు. ఈ విధంగా జీవుడు మనస్సు మరియు ఇంద్రియాల సంగత్వాన భోక్త అవుతున్నాడు అనమాట జీవుడు అని మనకి ఉంది. ఈ బలవత్తరము దృఢమైన ఈ మనస్సు ఇక్కడ ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇది అర్జునుడికి కూడా యోగాభ్యాసము కష్టసాధ్యమని తెలియజేస్తున్నారు. అంటే మనసును కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా కష్టం అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. హరే కృష్ణ. దీనికి భగవంతుడు ఏం చెప్తున్నారో చూద్దాం. చూడండి, అర్జునుడి యొక్క కంట్రోల్ చేసుకోవాలంటే విలువిద్య నైపుణ్యం చూపిస్తున్నారు ఇక్కడ. ఒక బాణం వేయమని ద్రోణుడు అడుగుతాడు కదా, ఇంకేం కనపడుతుంది అర్జున చెట్టు మీద అంటే ఆకులు, మిగతా వాళ్ళంతా ఆకులు కొమ్మలు అవి కనపడుతున్నాయి అంటారు. కానీ అర్జునుడు మాత్రం కేవలం గురి, అది ఏదైతే ఒక చిలక కనపడుతుందో ఆ చిలక మాత్రమే, కన్ను మాత్రమే కనపడుతుంది. అంటే ఎంత కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చూశాడో చూడండి. అట్లా చూసినా కూడా అటువంటి అర్జునుడికే మనస్సు చంచలమని. అట్లే మత్స్యంత్రాన్ని ద్రౌపది స్వయంవరంలో నీటిలో చూసి పైన ఛేదిస్తాడు. అంత ఏకాగ్రత ఉన్న వ్యక్తికే కష్టం అనిపించింది అనమాట. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ఓ అర్జున, చంచల స్వభావమైన మనస్సును నిగ్రహించడానికి శక్యం కాని దండంలో సందేహం లేదు. భగవంతుడు వెంటనే తన దగ్గర ఆన్సర్ ఉంటుంది, నేను కంట్రోల్ చేసుకోలేనంటే. తగిన సాధన మరియు వైరాగ్యముల ద్వారా, రెండు చెప్తున్నారు భగవంతుడు, సాధన వైరాగ్యాలు, వీటితో నీకు కంట్రోల్ పెట్టుకోగలవు. ఓ మహాబాహో, ఓ గొప్ప భుజాలు కలిగిన కుంతిపుత్ర, దీన్ని కష్టతరమైన అభ్యాసం. అంటే ఈ భక్తి మార్గాలు ఉన్నాయి కదా మనకి భగవంతు, ఇవన్నీ ఏవి, తీర్థస్థలాలకు వెళ్ళడము, అక్కడ ఏకాంతంగా ఉండడము, ఈ మనస్సును నిరోధించుకోవడము, బ్రహ్మచర్యాన్ని పాటించడము, ఏకాంతంగా, ఇలాంటి కఠినమైన నియమ నిబంధనలు ఇవి. కానీ మనకి నవవిధమైన భక్తి మార్గాలు, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం అనే నవవిధ భక్తి మార్గాలు చెప్పారు కదా. దాంట్లో
భగవంతుని గురించి ఫస్ట్ది శ్రవణం. ఇలాంటి శ్రవణం చేసేది మనకి భగవంతుని గురించి అన్ని రకాల నుంచి దివ్య విధానం అన్నమాట. భక్తియుత సేవలకు వెళ్తే ఎంత శ్రవణం భగవంతుని కోసం చేస్తూ ఉంటే అంతగా భగవంతుని కృష్ణుని నుండి మనసును ఏవైతే దూరం చేస్తున్నాయో ఈ భౌతిక విషయాలన్నిటి పట్ల వైరాగ్యం. మనకు కావాల్సింది ఏమన్నారు భగవంతుడు ఇక్కడ? అభ్యాసము, తగిన సాధన మరియు వైరాగ్యము ద్వారా దాన్ని నిగ్రహించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు కదా. అది అన్నమాట. భక్తి యోగం ఎంత చేస్తూ ఉంటే అంత అదే. ఎందుకంటే ఆకలి అయిన వాళ్ళకి భోజనం పెడితే ప్రతి ముద్దలోనూ తృప్తి కలుగుతుంది, తినడం అనమాట. కలిగి మరి శక్తిని ఇస్తుంది. అదే రకంగా ఈ భక్తి యోగం చేస్తూ చేస్తూ ఉంటే మనస్సు కూడా ఈ భౌతికేంద్రియాల నుంచి బయటపడి దివ్యానందం కలుగుతుందని అర్థం చేసుకోవాలన్నమాట. సాధన చేయాలి, సాధన వైరాగ్యం. విపులమైన యోగి యొక్క గమ్యము. ఇంకా భగవంతుడు ఏం చెప్తారంటే ఇక్కడ ఇంకా మళ్ళీ ప్రశ్నిస్తాడనమాట. ఎస్, అర్జున ఉవాచ. అర్జునుడి ప్రశ్నలు ఆగిపోలేదు. దీనికోసము ప్రయత్నం చేయడంతో పాటు ఇంత చేస్తూ వచ్చారనుకోండి యోగి. మధ్యలో యోగి అంటే భక్తి యోగి చేస్తూ భగవంతుని దర్శించాలని చేస్తూ ఉంటే అప్పుడు సక్సెస్ కాలేదనుకోండి, దాంట్లో ఏమైతుంది అనేది ఈ ప్రశ్నలో అడుగుతారు. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతి కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికెను, ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా చంచలమైన మనస్సు కారణం చే తగినంతగా పరిశ్రమించక యోగ లక్ష్యం యొక్క అంతిమ విజయాన్ని ఈ జన్మలోనే సాధింపలేకపోయిన యోగి యొక్క గతి ఏమిటి? సో ప్రయాణం చేశాడు, చేసి సరే మనసు ఎక్కడో చోట పాపం చెల్లించింది, అబ్బో మళ్ళీ పెద్ద జీవితంలో పడిపోయాడు అనుకోండి అంతిమ విజయంలో ఈ జన్మ. అతని పరిస్థితి ఏంటి? ఇంత కష్టపడి చేశాడు కదా ఈ ఈ ఆత్మానుభవం పొందడంలో, శ్రద్ధతో అనుసరించి కూడా ఈ లౌకిక బంధాల్లో పడిపోతే ఏంటి అని చెప్పేసి సచ్చిత్తానందమైన ముక్తి రాలేదు కదా. దీనికి భక్తి యోగ మార్గమే ముఖ్యము, కానీ అది పొందలేకపోయాడు. పొందలేకపోయిన యోగికి ఏమి అట్లాంటి కృష్ణ అలాంటి ఆధ్యాత్మిక మార్గం నుంచి వెలుగిన మనుజుడికి రెండు విధాల్లో నష్టపోతాడు. ఎలాగా? ఆధ్యాత్మిక ప్రయాణం అనేది పోయింది, లౌకిక జీవితంలో కూడా చాలా సంవత్సరాలు అది పోరాడు కదా, అది పోయింది. రెండు పోయినప్పుడు అక్కడ లేదు ఇక్కడ లేదు అతనికి స్థానము. అప్పుడు గాలితో మేఘాలు అట్లా ఇట్లా కదులుతాయి కదా, అతను నశించిపోవడాలాగా పాపం రెండు విధాలుగా నష్టపోతాడు కదా అనేసి అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే ఈ లౌకికంగా ఉండే జీవులకి ఈ ఆధ్యాత్మికత వైపు అసలు ఇష్టం అనేది ఉండదన్నమాట. వాళ్ళకి ఎప్పుడు కామ్యకర్మలే చేస్తూ ఉంటారు, దాంట్లోనే ఉన్నత లోకాలు పొందాలని చెప్పేసి ఉంటారు అనమాట. సరే, ఆధ్యాత్మిక మార్గాలు చేపట్టిన వాళ్ళకి అన్నీ త్యజిస్తారు. అలాంటప్పుడు త్యజించి ఉన్నప్పుడు ఈ లౌకిక జీవితం పోతుంది, అక్కడ ఫెయిల్యూర్ అయిపోయినారంటే నష్టపోతారు అనమాట. రెండు విధాలుగా నష్టపోయిన వాళ్ళు అవుతారు. అంటే వేరే మాటల్లో చెప్పాలంటే ఇట్లా భౌతిక సుఖం అనుభవించలేడు, ఆధ్యాత్మిక జగత్తులో కూడా నష్టపోయినాడు. సో ఈ గాలితో ఈ మేఘాలు గట్టిగా వస్తే ఎగిరిపోతాయి చూడు, ఆ రకంగా రెండిటి యందు స్థానం లేకుండా ఉంటుందన్నమాట. అందుకు ఏమైతుంది అని చెప్పేసి అతని పరిస్థితి ఏంటని ఇక్కడ నొక్కి అడుగుతున్నారు అనమాట అర్జునుడు. ఎస్, భగవంతుడు ఏం చెప్తారంటే దీనికి ఈ సందేహాన్ని తొలగించమని అడుగుతారు. నేను వేడుకుంటున్నాను కృష్ణ, నాకు ఈ సందేహము, నీవు తప్ప ఈ సందేహాన్ని నివారించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి భగవంతుడు నీకు ప్రశ్నిస్తున్నాడు అనమాట. భగవంతుడికి అన్నీ తెలుసు, అందుకని ఏమడుగుతారు భగవంతుడు ఇక్కడ? ఓ పార్త, ఈ శుభకార్యములందు నియుక్తుడైన వాడు ఈ లోకంలో గాని పరలోకంలో గాని ఎలాంటి వినాశము పొందడు. మంచి అనేది ఎప్పటికీ చెడుచే ఓడిపోదు అని చెప్పి చెప్తాదన్నమాట. అంటే నువ్వు ఎంత చేసిన శుభకార్యములు అంటే ఏమి? ఒక భగవంతుని పొందాలనే ఒక యోగంలో ప్రవేశించిండేది శుభకార్యమే కదా. దాంట్లో
ఈ లోకంలో పరలోకంలో నీకు వినాశం రాదు అని చెప్తున్నారనమాట. నువ్వు భక్తుడైన వాడు ఈ భౌతిక వంచలు త్యజించేసావు, భగవంతుడి కోసం చేసావు, నష్టం ఉండదు, వినాశం ఉండదు. అదే అభక్తులు ఎన్నాళ్ళైనా కానీ భక్తి లేని వాడు విద్యుక్త ధర్మాలని కరెక్ట్గా పర్ఫెక్ట్గా నేను విద్యుక్త ధర్మం ఆచరిస్తున్నానన్న కూడా భక్తి అనే స్పర్శ లేనప్పుడు అతనికి పొందేదేమి ఉండదు అనమాట, పొందినదేమి ఉండదు. ఇంకా భగవంతుడు ఏం వివరిస్తారంటే, ఈ అదే మనకి ఈ పుణ్య మార్గాల్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు మామూలుగా, ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తూ శాస్త్ర నియమ నిబంధనలను పాటించే వాళ్ళు ఉంటారు. ఈ భౌతికత్వం నుంచి చరముక్తికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ రకరకాల కర్మ ఫలాలను కోరని వాళ్ళు ఉంటారు, కోరే వాళ్ళు ఉంటారు. వీళ్ళన్నీ కూడా అన్ని ఏది వెళ్ళినా కూడా చివరికి అంతిమంగా చేరాల్సింది కృష్ణ భక్తిలోకి అన్నమాట. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే ఆన్సర్ ఏమంటే, అర్జునుడు అడిగిన ప్రశ్నకి విఫలమైన యోగి యొక్క గమ్యం ఏది అని అడుగుతున్నారు కదా. ఈ జన్మలో యోగంలో సాఫల్యత సాధించలేకపోయిన వారు పుణ్యలోకాలకు వెళ్తారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప వారు తిరిగి భూలోకంలో ధర్మపరాయణుల సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. లేదా ఎంతో కాలం యోగ అభ్యాసం వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారైతే దివ్య జ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. కొంచెం వివరంగా చూద్దాము. రెండు విధాలు ఉంటారనమాట. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వ శాశ్వతి సమాహ అని 41వ శ్లోకం చెప్తుంది. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభి జాయతే. అంటే ఇక్కడ యోగ భ్రష్టుడైన వాడు ఏం చేస్తాడు, తర్వాత వాళ్ళలో 2 రకాలు ఉన్నారండి, 2 రకాలుగా విభజించవచ్చు. కొంచెం కొన్నాళ్ళు ఈ యోగం నందు ఆచరించిన వాళ్ళంటే ఈ భక్తి చేసిన వాళ్ళు కొన్నాళ్ళే చేసి పతనం పొందిన వాళ్ళు కొందరు, అంటే డౌన్ఫాల్ అయిన వాళ్ళు. చాలా రోజులు తీవ్ర అభ్యాసం చేసిన తర్వాత పతనమైన వాళ్ళు కొందరు అనమాట. సరే, ఈ కొన్నాళ్ళు చేసిన వాళ్ళకి ఏమవుతుంది, పైలోకాలకు వెళ్ళి పుణ్యలోకాల్లో చాలా రోజులుండి తదుపరి అతనికి పవిత్రమైన బ్రాహ్మణ కుటుంబం కానీ ధనవంతుల కుటుంబంలో కానీ జన్మిస్తారు. ఎందుకు? అవి పూర్వం చేసిన పుణ్యాల్ని మళ్ళీ కంటిన్యూ చేసేకనమాట. నువ్వు పతనం అయ్యావు కదా, మళ్ళీ భగవంతుడు అవకాశం ఇస్తాడు. ఈ జన్మలో నువ్వు వాటిని ఉపయోగించుకోవాలి. ఆ పూర్వజన్మ కర్మ ఫలాల్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి. నీకు అప్పుడు 1% చేసావు కదా, ఈ జన్మలో 2% నుంచి మళ్ళీ మొదలవుతుంది అనమాట. అది మనకి 2వ అధ్యాయంలో వస్తుంది. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయు విద్యతే అని జన్మిస్తా కదా. సరే, అది కొద్ది కాలం పుణ్యం చేస్తుంది. మరి దీర్ఘకాలం చాలా రోజులు పుణ్యం చేసిన వాళ్ళకి, వాళ్ళు ఎంతో కాలం యోగాభ్యాసం వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారైతే వాళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళు ఏం చేస్తారు, అతను జ్ఞానవంతులైన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు అనమాట. జన్మిస్తే కానీ అని మనకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రపాదుల వారు లాంటి వాళ్ళు అట్లా మంచి మంచి పండితుల కుటుంబంలో జన్మించారనమాట. అందుకని మీరు ఎంత యోగా చేసినా అక్కడ సక్సెస్ కాలేకపోయినా భగవంతుణ్ణి పొందేదానికి ఆ పుణ్యం ఎక్కడికి పోదు, మళ్ళీ తర్వాత జన్మలో అవకాశాలు ఇవ్వబడతాయి అన్నమాట. కంటిన్యూ చేసాక ఆ యోగాన్ని. యోగం అంటే భగవంతుణ్ణి పొందే మార్గం, కలయిక. ఉత్తమైన యోగి ఎవరు? భగవంతుడు ఉత్తమైన యోగిని చెప్తూ ఉన్నారు అనమాట. ఎవరు ఉత్తమైన యోగి? యోగి అయిన వాడు తపస్వి కన్నను జ్ఞాని కన్నను. ఇక్కడ వస్తుంది 46. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. ఉత్తమ యోగి కూడా భగవంతుడు చెప్తున్నారు అనమాట. అర్జున, తపస్సు చేసే వాళ్ళకంటే, శాస్త్ర జ్ఞానం కల వాళ్ళకంటే, యోగుల కంటే ధ్యాన యోగి గొప్పవాడు. కావున నీవు ధ్యాన యోగము సాధించాలి. అక్కడ యోగి అయిన వాడు తపస్వి కంటే, తపస్సు శాస్త్ర జ్ఞానం సంపాదిస్తారు కదా, కామ్యకర్మరతులు వాళ్ళకంటే కూడా, కర్మిభ్యశ్చి వాళ్ళ కామ్యకర్మరతుల కంటే కూడా అధికుడైనట్టు వాడు. కనుక నీవు కూడా యోగి అంటేనే భగవంతునితో కాన్సన్ట్రేషన్ ఉన్న యోగి అనమాట. ఇది ఈ కామ్యకర్మలు అధికంగా ఉన్నాయనుకోండి, మనం చేసే పనులు, అది కర్మయోగం.
జ్ఞానంతో అధికంగా ముడిపడి ఉంటే అది జ్ఞానయోగం. శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత కార్యాలతో మునిగి ఉండేటివే భక్తి యోగము అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు లాస్ట్ శ్లోకంలో క్లియర్ గా చెప్పేస్తారు అనమాట. యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమం సమయయుక్త తమోమత. ఇక్కడ నిర్ధారించేస్తున్నారు. అందరి యోగుల కల ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను. ఇదే నా అభిప్రాయము అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. అందరి యోగుల్లోకెల్లా ఇన్ని యోగాలు చెప్పారు కదా, కష్టసాధ్యమైనటివి ఇచ్చాను. ఎప్పుడు భగవంతుని మీదనే మనస్సు భజతే, ఆయన ఎప్పుడు నిరంతర సేవకుడుగా సేవిస్తూ ఉంటారో భగవానికి సేవ చేయడంలోనే. సర్వేషం ఎల్లప్పుడు మద్గతేన అంతరాత్మ, మనస్సంతా కూడా భగవంతునే నింపుకొని ఉంటారు. అది ఎలాగ సాధించగలుగుతాం మనం? యోగి అనేది ఈ శ్రద్ధ మరియు ప్రేమతో, శ్రద్ధావాన్ ప్రేమతో చేసే వనరించు సేవ. ఇది కేవలం భజతే అంటే శ్రద్ధ మరి ప్రేమతో చేసే సేవ. అది భగవానునికి మాత్రమే ఆచరించబడింది అనమాట. యోగం అంటే ఏమి? భక్తి యోగం. మిగతా యోగాలన్నీ కూడా భక్తి యోగ స్థానానికి ప్రయాణించేటివి అనమాట. ఈ కర్మయోగంతో ప్రారంభమై భక్తి యోగంతో ఇది సమాప్తం నొందేది. అంటే ముందు కర్మయోగం చేసి తర్వాత జ్ఞానయోగం చేసి తర్వాత అష్టాంగ యోగము, హఠయోగము, ఈ ధ్యాన యోగము ఇలా వచ్చేటువంటి ఈ ప్రయాణం చాలా సుదీర్ఘమైంది. కానీ ఇప్పుడు జ్ఞానం ఎప్పుడైతే వైరాగ్యంతో కలుస్తుందో, ఆ కర్మయోగం వృద్ధి పొందుతుందో, జ్ఞానము మరియు వైరాగ్యములతో ఆ కర్మయోగము డెవలప్ అయినప్పుడే అది అట్లాంటి స్థితే జ్ఞానయోగం అంటున్నారు అన్నమాట. తర్వాత ఈ ఆసనాలు, పద్ధతులు, పరమాత్మ ధ్యానంలో ఈ జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ వెళ్ళినప్పుడు అష్టాంగ యోగం అవుతుంది. ఈ అష్టాంగ యోగాన్ని దాటి భగవంతుని అవగతం చేసుకునే విషయానికి వచ్చినప్పుడే భక్తి యోగం అవుతుంది అనమాట. ఒక్కొక్కటి కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము, భగవంతుని భక్తి యోగం అనమాట. అందుకని అది ఇట్లా ఈ భక్తి యోగాన్ని సాధించే మానవుడు ఎవరైనా కానీ భక్తుడు అన్ని యోగాలకి అంటే అతీతుడు అనమాట, అతిశయించిన వానిగా చెప్పచ్చు అనమాట. ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు మనం సింపుల్ గా. ప్రపంచంలో కల్లా మన చిన్నపిల్లల్ని అడుగుతూ ఉంటారు ఎత్తైన పర్వతాలు ఏవి అని చెప్తారు. మనం సింపుల్ గా హిమాలయాలు అంటాం. మళ్ళీ ఆ హిమాలయాల్లో ఎత్తైంది ఏది అంటే ఏం చెప్తాం? ఎవరెస్ట్ పర్వతం అంటామా కదా. అదే మాదిరిగా ఈ యోగంలో భక్తి యోగం అనేది అత్యున్నతమైనది స్థానంగా చెప్పబడుతుంది అనమాట. భగవంతుని చెప్పుకున్నాం కదా, భగవానుడు బ్రహ్మము, పరమాత్మ భగవానుడుగా చెప్పబడుతుంది అనమాట. భగవంతుడు ఎవరు? నీలమేఘ శ్యాముడు, శ్యామసుందర రూపుడు, చేతిలో మురళి, పరిహిపించం, నెమలిపించము, వనమాల ధరించిన పీతాంబర వస్త్రధారి. ఆయనని ఏ రూపంలో కానీ కృష్ణ, గోవింద, వాసుదేవ అలా పిలువబడుతుంటే ఆయన ఈ లక్షణాల్ని ఎవరైతే సంపూర్ణంగా ఆయన్ని ఎరిగి ఉంటారో ఉత్తమమైన యోగి. ఇవన్నీ మనకి ఇలాంటి పూర్ణత్వ స్థితి ఎట్లొస్తుంది? మనకి భక్తి యోగం ద్వారా వస్తుంది అనమాట. అందుకని ఈ జన్మంలో కానీ ఏ జన్మంలో అయినా భౌతిక ఫలాపేక్ష లేకుండా శ్రీకృష్ణ భగవానికి చేసే సేవయే భక్తి అనమాట. అట్టి కోరికల నుండి ముందు విడిపడి మనుషునికి మనస్సునంతా కూడా భగవాన్ని ఎందే లగ్నం చేస్తేనే అదే మనకి భక్తి యోగము అని. ఈ యోగ పద్ధతిలో అత్యున్నత పూర్ణత్వ స్థితి ఇంకా ఇలా చేరుకునేకి ఇట్లా చక్కటి మార్గాలు చెప్పబడ్డాయి అన్నమాట భగవాన్ నుంచే. ఈ ధ్యాన యోగం అనేది యోగినాపి సర్వేషాం, నువ్వు యోగి కమ్ము అని చెప్పేసి భగవంతుడు నిర్దేశించడం జరిగిందనమాట. ఎస్, ఇక్కడ యోగాలు యాడలు చూసుకోవచ్చు మీరు. సోపాన క్రమం, హిరార్కీ, కర్మయోగం మన పనులు, జ్ఞానయోగం, అష్టాంగ యోగం, భక్తి యోగం. మిగతా యోగాలన్నిటి యొక్క తుదిగమ్యమేది? భక్తి యోగమే. డిఫరెంట్ యోగా ప్రాక్టీసెస్ ఫర్ డిఫరెంట్ యుగాస్. ఎస్, ఇక్కడ చెప్తారు ఏ యుగానికి ఏది. సత్యయుగం, మనకు మన యుగాలు 4 కదా. సత్యయుగంలో మెడిటేషన్, తపస్సు చెప్పబడింది. త్రేతాయుగంలో సాక్రిఫైసెస్, యజ్ఞయాగాదులు చెప్పబడ్డాయి. ద్వాపర యుగంలో టెంపుల్ వర్షిప్, విగ్రహారాధన, మనకి అర్చా విగ్రహాలు చేయడం. తదుపరి కలియుగం, చాంటింగ్ హోలీ నేమ్స్ ఆఫ్ ది లార్డ్,
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. లిఫ్ట్ అండ్ స్టైర్ కేస్. మిగతా యోగాలన్నీ వెళ్ళడం, మెట్లెక్కి వెళ్ళడం కష్టం. లిఫ్ట్ అనేది భక్తి యోగం. స్ట్రైట్ గా భగవంతుణ్ణి చేరుకోవచ్చు. వాట్ ఈస్ మంత్ర? మంత్ర మైండ్ డెలివరీ. మన మైండ్ ని మన కంట్రోల్లో పెట్టుకోవడం మనకి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇదే కృష్ణం వందే జగద్గురు. ఇది ఈనాటి ధ్యాన యోగం అనే 6వ చాప్టర్ ముగుస్తోందండి. అందరికి భక్తులందరికీ హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.